దానికి డబ్బు రావాలని నేను కోరుకోవడం లేదు అల్లుడు. ఆ డబ్బు నీకు రావాలని కోరుకుంటున్నాను. సూర్యం ఆ డబ్బు రాణికి బదలాయించగానే భయపెట్టి అవన్నీ మన పేరున రాయించుకుందాము. తర్వాత అనుకున్నట్టుగాని కీర్తిని చంపేద్దాము. ఆ చావు మామూలుగా ఉండకూడదు. చిత్రహింసలు చేసి చంపాలి. చిత్ర విచిత్రంగా చంపాలి. తన మనవరాలి శవాన్ని చూసి ఆ సూర్యం కూడా వణికిపోవాలి. ఇలాంటి చావు నేను ప్రాణంగా పెంచుకున్న నా కీర్తికి వచ్చిందని గజ గజ వణికిపోవాలి. అప్పుడు సూర్యం ప్రాణం కూడా తీసేస్తే కదరా నీ ఎన్నేళ్ల పగకి సరైన న్యాయం చేసిన వాడు అవుతావు. నీ ప్రతీకారానికి నీ నిరీక్షణకి దొరికే బహుమానం ఉంటుంది. శత్రునాశనం అయిపోయాక జీవితం ఆనందంగా గడపాలంటే చేతి నిండా డబ్బుండాలి. అల్లుడు, రాజకీయంగా ఎదగాలంటే కోట్లకు కోట్లు డబ్బు మన వెనకాలుండాలి. ముందు ఆ సంపద రాబట్టుకుని తరువాత చంపేద్దాం. అందుకే నేను ఆపానల్లుడు. శభాష్ మామా, శభాష్. సినిమాల్లో చూశాను, భారతంలో శకునంటే నీలాగే సలహాలిస్తూ దుర్యోధనుణ్ణి నడిపించాడు. ఇప్పుడు నువ్వు కూడా నాకు శకునిలా ఉన్నావు. నీ సలహా నచ్చింది మామా. బాగుందమ్మా. ఇంత చిన్న పిల్లవు కదా, నీకేం కోరికుందని ఆ దేవుడికి ముడుపు కట్టావు? మా అమ్మ నాకెప్పటికీ దూరం అయిపోకుండా నాతోనే ఉండాలని కోరుకున్నాను కాబట్టి కట్టాను. అదేంటమ్మా, అమ్మా అని నువ్వే అంటున్నావు కదా. కన్న తల్లి పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రపంచాన్నైనా వదిలేస్తుంది, కానీ పిల్లల్ని ఏ తల్లి వదిలేలేదమ్మా, ఒక్క ప్రాణం పోతే తప్ప. నన్ను కన్నా మా అమ్మ చనిపోయిందంటే తర్వాత ఇంకో అమ్మ వచ్చింది. తను నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది తెలుసా. మా నాన్నని పెళ్లి చేసుకోమని నేనే అడిగాను. నా మాట విని మా అమ్మ పెళ్లి ఒప్పుకుంది. కానీ మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలని, ఎక్కడికి వెళ్ళకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. అంటే నా కోరిక తీరుతుంది కదా? తప్పకుండా తీరుతుందమ్మా. అభం శుభం తెలియని పసిపాపవి, కల్మషం లేని బంగారు తల్లివి. నువ్వు కోరుకుంటే ఆ దేవుడు కోరిక తీర్చకుండా ఉంటాడా? మీ అమ్మని నీకు దూరం చేయలేదమ్మా. ఒక అమ్మను తీసుకెళ్ళిపోయినా నీకోసం ఆ దేవుడు ఈ అమ్మని పంపించాడు. నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు. తను ఎప్పటికీ నీకు దూరం కాకూడదని నువ్వింతలా కోరుకుంటున్నావంటేనే ఆ అమ్మాయి నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నాకు అర్థమవుతుంది. అలాంటి అమ్మాయిని చూడాలని నాకు ఉంది. నువ్వొక్కదానివే గుడికొచ్చావా? నీతో ఎవరూ రాలేదా? లేదు, నేను మా అమ్మ వచ్చాము. మా అమ్మ ప్రదక్షిణలు చేస్తుంది. మీకు మా అమ్మను పరిచయం చేస్తాను రండి. ఒక నిమిషం.
ఏదైనా సరే నేను నా గోపికి వంట చేసి పెడతాను. ఏం నాకు చేత కాదనుకుంటున్నాడా? నేను చేయలేననుకుంటున్నాడా? ఎలా చేయాలో నాకు తెలుసు. నా గోపిని నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. డాడీ ఎప్పుడొచ్చారు డాడీ? నువ్వు వండలేక అవస్థలు పడుతున్నప్పుడే వచ్చానమ్మా. నీ కష్టం చూస్తూ నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలా అని ఇలా మౌనంగా నిలబడున్నాను. ఇదంతా నీ వల్లే వచ్చింది డాడీ. మన ఇంట్లో ఎప్పుడైనా వంట చేయడం నాకు తెలుసా? కనీసం గ్లాసుడు మంచినీళ్ళు తీసుకోవడమైనా నాకు తెలుసా? కానీ ఈ ఇంటికి వచ్చాక ఎన్ని కష్టాలు పడుతున్నానో. నీ కూతురిలా బాధపడుతుంటే నీకు బాధ అనిపించడం లేదా? చూడమ్మా, ఇది బాధ అనుకుంటే నీకు బాధలాగే కనిపిస్తుంది. కానీ ఒక బాధ్యత అనుకుంటే భార్యగా నీ స్థానం ఏంటో నీకు తెలుస్తుంది. పని చేయడానికి ఏడుస్తున్నానంటే బాధ్యత అని కొత్త అర్థాలు చెప్తారేంటి? కొత్త అర్థం కాదమ్మా, నువ్వు తెలుసుకోవాల్సింది అర్థమే. నువ్వు నీ భర్తతోనే ఉండాలి, తన కోసమే బ్రతకాలి. తను బాగున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. తను సంతోషంగా ఉన్నప్పుడే నీకు ఆనందం దొరుకుతుంది. బాగా చెప్పారు డాడీ. మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలి అని చెప్పారు కదా. ఇంకా మీ ఇంటికి వచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను నిన్ను పిలవాలని రాలేదమ్మా, అలాగని తీసుకెళ్లాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. నువ్వు నీ ఇంట్లో నీ భర్తతో ఉండాలనేదే నా కోరిక. ఐఎమ్ సో హ్యాపీ డాడీ. మా ఇంటికి వచ్చారు కదా. మా ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం నాకు తెలిసిన మర్యాద. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అంత పని మాత్రం చేయకమ్మా. ఏ, మా ఆయనకు వంట చేసి పెట్టడం నా బాధ్యత అని చెప్పారు కదా. మరి మీ కూతురు కాఫీ తెస్తానంటే ఎందుకు వద్దంటున్నారు? గోపి నీ భర్త కాబట్టి నీ చేతి వంట ఎలా ఉన్నా భరిస్తాడు. నువ్వు ఎలా చేసినా సహిస్తాడు. బాగా వచ్చే వరకు తను తింటాడు. కానీ నాకంత ధైర్యం లేదమ్మా. నువ్వు ఎలా ఉన్నావో చూడాలని వచ్చానమ్మా. నువ్వు బాగున్నావని చూశాను కాబట్టి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి డాడీ. మీరిలా చెప్తున్నారు కానీ నేనిచ్చిన కాఫీ గోపి తాగే వెళ్ళాడు. నేను చేసిన వంట కూడా తింటాడు. నా గోపికి నా చేతి వంట బాగా నచ్చుతుంది. మీకు నచ్చనంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. చాలా సంతోషం అమ్మా. నా గోపి అన్నప్పుడే నీ జీవితం సగం బాగుపడింది. పాపం, నీ చేతి వంట తింటున్న గోపిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అయినా సరే, భరించేవాడే భర్త కదా. నేను మీ అమ్మను భరించలేదా? అలాగే గోపి కూడా నిన్ను భరిస్తాడు. వస్తానమ్మా. ఏం సీత, నువ్వేమంటావు? అది కాదండి, తాళి వంశీ కొనడం ఏంటి? తప్పేముంది? మన ఇష్టాలు మొత్తం తెలిసినవాడు వంశీ. నీ గురించి పూర్తిగా చదివినవాడు. నువ్వేంటో పూర్తిగా తెలుసుకున్నవాడు. అలాంటి వ్యక్తి కాబట్టే నీ మెడలో ఎలాంటి తాళుంటే బాగుంటుందో తనకే తెలుస్తుంది. తాళి అలంకరణ కోసం వేసుకునేది కాదు, నచ్చకపోతే మళ్ళీ మార్చుకోవడానికి. శాశ్వతంగా నీ మెడలో ఉండాల్సిందే. మరి చిరస్థాయిగా నీ మెడలో ఉండే తాళి నీ గురించి పూర్తిగా తెలిసిన వంశీ కొంటేనే బాగుంటుంది అంటున్నాను. తప్పేముంది? అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో అర్థం అపార్థాలకు దారి తీసేలా ఉంది.
అదే సీత గురించి నాకు పూర్తిగా ఏం తెలుసు? తన ఇష్టాలేంటో నాకెలా తెలుస్తాయి? అదేంటి వంశీ, ఏమీ తెలియనట్టు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే నేను ఎలా చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, నేను ఏం చేస్తే తను ఎలాంటి సమాధానం చెప్తుందో, ఇలా ప్రతిదీ నువ్వే కదా చెప్పావు. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. నీకు ప్రేమించిన మనసుంది కాబట్టి ఖచ్చితంగా తను ఇలాగే రియాక్ట్ అవుతుందని నువ్వు ఊహించగలిగావు. అలాగే రియాక్ట్ కూడా అయింది. సరే, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకు సీత అంత టెన్షన్ పడుతున్నావు? తను ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. తను వర్షాన్ని ఎంత ప్రేమించాడో మనకే తెలుసు. వర్ష కోసమే బ్రతికాడు. వర్షానే జీవితం అనుకున్నాడు. వర్ష కాదు అనేసరికి తను మొత్తం మారిపోయాడు. మానసికంగా కృంగిపోయాడు. నువ్వే కదా ట్రీట్మెంట్ చేశావు, మళ్ళీ బాగు చేశావు. నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడే కదా వంశీ మళ్ళీ నార్మల్ మనిషి అయ్యాడు. ఇలా వంశీ గొప్పగా ఉండాలని నువ్వు ఆలోచించావు. నీ గురించి వంశీ కూడా అంత గొప్పగానే ఆలోచించాడు. చూడు కళ్యాణ్, మీరిద్దరూ జీవితాన్ని పంచుకోబోతున్నారు. తన ప్రతి ఇష్టాన్ని నువ్వు తెలుసుకోవాలి. తను జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలి. అంతేకాని ఈ విషయాలు నన్ను కలపడం మంచిది కాదేమో. అదేంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? కొంతమందికి నచ్చుతారు. నువ్వు కూడా నాకు అలాగే నచ్చావు. మనమేమీ చిన్ననాటి స్నేహితులం కాదు, కానీ చూడు ఇప్పుడు ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయ్యాము. అలాగే సీత, నువ్వు కూడా. అదే ఒకరంటే ఒకరు ఎంత అభిమానంగా ఉంటున్నారో. ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్లే. అందుకే చెప్పాను, నాకు కావాల్సిన వాళ్ళు నాకు ఇష్టమైన వస్తువు కొంటే ఆ కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. లేదు అంటే నీ చేతులతో నువ్వే తాళి కొనాలి. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఏంటి సీత, నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. ఎలాంటి అభ్యంతరం లేదండి. మీతో పెళ్లికి ఎప్పుడు ఒప్పుకున్నానో అప్పుడే నా నిర్ణయం చెప్పేశాను. నా నిర్ణయం ఏంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. జరిగేదేంటో తెలిసినప్పుడు ఇంకా ఆలోచన ఏముంటుంది? చూసావా వంశీ, నీ చేత్తో కొనాలన్న నా నిర్ణయాన్ని సీత కూడా ఒప్పుకుంది. సీత ఇష్టం ఏంటో నాకు తెలుసు కదా. అందుకే మీరిద్దరూ వెళ్ళి తాళిని సెలెక్ట్ చేసుకుని రండి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి వర్ష, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను తాళి కొండమంటే అది కరెక్ట్ కాదు. జరిగేదేంటో మనకు తెలిసినప్పుడు దేని గురించి ఆలోచించక్కర్లేదు. కళ్యాణ్ గారు నీకిచ్చిన ప్రయారిటీ అది. ఒక స్నేహితుడిగా ఎందుకు విలువిచ్చారో దాన్ని నిలబెట్టుకోవడం మంచిది. నమస్తే అన్న. నమస్తే, కూర్చోండి. చూడు సేటు,
నేను చెప్పిన అమౌంట్లో తగ్గే ముచ్చట లేదు. నువ్వు అంతస్తుల మీద అంతస్తులు కట్టుకో. పర్మిషన్ అయితే నేను ఇప్పిస్తాను. ఏ ఆఫీసరోడు నీ పక్కకు రాకుండా నేను చూసుకుంటాను. నీకు నచ్చిన ధరకు అమ్ముకో. నేను చెప్పిన కమిషన్ మాత్రం నాకు పంపించేయాలి. లేదంటే నీ బిల్డింగ్లో దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు మిస్టర్ దాసు అని బోర్డు వస్తుంది. నీ స్థలంలో నీకే స్థానం లేకుండా పోతుంది. లేదన్నా, నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాను. దయచేసి ఆ పని చేయకన్నా. సార్, ఎవరిని కలవాలి? దాసం కలవాలి. సార్ సెటిల్మెంట్లో ఉన్నారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. వచ్చిందెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి మేము వచ్చామని చెప్పు. అలాగే సార్. ఆ పని నేను చూసుకుంటానులే. సార్, మిమ్మల్ని కలవడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఇక్కడ పంచాయతీ అవుతుంది కదా, అయ్యాక పిలుస్తాను. బయట ఉండమని చెప్పు. వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పాను కదా, లోపల పంచాయతీ అవుతుందని. అయ్యాకే పిలుస్తానన్నారు. చూసేవాళ్ళుడు ఎలా ఉండేవాడు, ఎలా ఎదిగిపోయాడో. ఒకప్పుడు మన కాళ్ళ దగ్గర బతికినవాడు ఇప్పుడు మనల్ని ఎదురు చూడమని చెప్తున్నాడు. వచ్చింది మనమని తెలిసి ఉండదు మామా. ఇదిగో, బాలకోటి కొడుకు ఖాళీ వచ్చాడని చెప్పు. అప్పుడు కూడా అదే మాట చెప్తే ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వెళ్ళు. సార్, ఏంటయ్యా మళ్ళొచ్చావు? చెప్పాను కదా. అది కాదు సార్, ఎవరో బాలకోటి కొడుకు ఖాళీ అంట. వచ్చానండి. ఏంటి ఖాళీనా? ముందే చెప్పాలి కదయ్యా. పద పద పద. బాబు బాబు, మీరా బాబు? నేనెవరో అనుకున్నాను. మీరు ఇలా వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. రండి బాబు, రండి బాబు, రండి రండి బాబు. వదలడు. ఏ బిల్డర్, నువ్వు లేవయ్యా. రండి బాబు, రండి, కూర్చోండి బాబు. వద్దులే దాసు, నీ ముందు మాల్లుడు కూర్చుంటే బాగోదు. ఏంటయ్యా అలా అంటారు? నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం పెద్దయ్య గారే. కాళీబాబు, మీరు కూర్చోండి, కూర్చోండి బాబు, కూర్చోండి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతయ్య. అదేంటి తాతయ్య, నేను మాట్లాడుతూ ఉంటే మీరు అలా తిరిగిపోతున్నారు ఎందుకు? ఇప్పటిదాకా నీకోసం చూశారమ్మా. ఇప్పుడు నిన్ను చూడగానే అలిగినట్టున్నారు. అంతేనా తాతగారు? నేనేం అలగలేదు. మరి అలగకపోతే నాతో ఎందుకు మాట్లాడకుండా అలా పక్కకి తిరిగిపోతున్నారు? నేనెందుకు రాలేదు? నీకోసం నేను... మీరు ఎంతో ఎదురు చూస్తారని నాకు తెలుసు తాతయ్య. కానీ పెళ్లి పనులవి ఉన్నాయి కదా, అందుకే రాలేకపోయాను. చూడు, నీకెన్ని పనులున్నా నువ్వు మాత్రం ఇక్కడికి రావడం మర్చిపోకూడదు. చూడు, నువ్వొక్కరోజు రాకపోయేసరికి మీ తాతయ్య ఎంతలా ఫీల్ అయిపోతున్నారో. సారీ తాతయ్య, మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. పాపం అంతలా అడుగుతుంది కదా, ఈ కాలకెందుకు, ఒకసారి ఇటు తిరగండి. పోనీ గుంజీళ్లు తీయమంటారా తాతయ్య? మీకు కోపం తగ్గుతుందా? అయ్యో, వద్దు వద్దమ్మా. నువ్వు రాలేదని బాధ అనిపించింది. వచ్చావుగా, మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే వస్తాను. ఏంటి నానమ్మా, తాతయ్య మరీ ఎంత అభిమానం చూపిస్తున్నారు? ఆయనకి నీ పేరంటే అంత ఇష్టం. నువ్వే తన సొంత మనవరాలు అని తెలిసినప్పుడు ఇంకా ఎంత ప్రేమని కురిపిస్తారో ఆలోచించు. ఇన్ని రోజులు ఈ ప్రేమ కోసమే నువ్వు తప్పించావు. ఇప్పుడు ఆయన నిన్ను అంత అభిమానంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 3 ముళ్ళు తొందరగా పడిపోతే నిజాన్ని బయటికి చెప్పొచ్చు. తన మనవరాలు పేరున్న మనిషివి మాత్రమే కాదు,
తన సొంత మనవరాలివి నువ్వని తెలిస్తే ఆయన ఆనందానికి ఇంక అవధులే ఉండవు. అమ్మా వర్ష, ఇలా రా. అమ్మా వర్ష, ఇవి నా కోడలు సీత నగలు. తను మాకు దగ్గరవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అప్పుడు మూర్ఖంగా నేను నా కొడుకు కోడల్ని దూరం చేసుకున్నాను. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసుకొని వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకునేసరికి ఆ భగవంతుడు వాళ్ళని మా నుంచి దూరం చేశాడు. నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకింత శిక్ష విధించాడు అనుకుంటాను. లేదు తాతయ్య, మీరు ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యరు. మనుషుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఒక్కొక్కసారి అయిన వాళ్లను కూడా దూరంగా ఉంచేలా చేస్తాయి. కానీ అన్నీ సర్దుకున్నాక వాళ్ళు కురిపించే ప్రేమని ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు మీరు నా మీద చూపిస్తున్న అభిమానమే అందుకు నిదర్శనం. నన్నే ఇంత బాగా చూసుకుంటున్నారంటే కన్నవారిని మీరు ఇంకెంత బాగా చూసుకుని ఉంటారో నేను ఊహించగలను. అమ్మ వర్ష, ఇక నుంచి ఈ నగలు నీవేనమ్మా. నీ పెళ్లిలో ఈ నగలు పెట్టుకో. వద్దు తాతయ్య, వెలకట్టలేని మీ అభిమానం నాకు చాలు. ఇంత విలువైన నగలు నాకెందుకు చెప్పండి. నువ్వు సీత అన్న పేరు ఎందుకు పెట్టుకున్నావో, ఏం ఆలోచించి నీ పేరు సీత అని మార్చుకున్నావో నాకు తెలియదమ్మా. కానీ అది నా కోడలి పేరు. తను 2 ఆడపిల్లలకి జన్మనిచ్చింది. ఒకరు సమంత, ఇంకొకరు వర్ష. వర్ష అంటే సీతకు కూడా ఎంతో అభిమానం. ఎందుకండి గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసేంత బాధ ఉంటుంది. ఎందుకిప్పుడు మళ్ళీ తలుచుకుంటున్నారు? అది మనసును కలిచివేసే గతం. పిల్లల్ని మన చేతులతో మట్టిలో కలిపినప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో చూశాను. దాన్ని ఎలా మర్చిపోమంటావు? కాని వాళ్ళకి ప్రతిరూపమైన పిల్లల్ని మనం పెంచుకోవచ్చు, కళ్ళలో పెట్టి చూసుకోవచ్చులే అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అనుకోని కారణాల వల్ల వర్ష దూరం అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఈ వర్ష రూపంలో మన వర్ష మనకి దగ్గరగా వచ్చిందని నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. అందుకే తన నగలే తన కూతురికిస్తున్నట్టుగా వర్ష పేరు మీదున్న నీకు ఈ నగలిస్తున్నాను. కాదనకమ్మా, తీసుకో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఎందుకిస్తున్నారో మీ తాతయ్య చెప్పారు కదా. మా సీత నీ కన్న తల్లే అనుకో. నువ్వు మమ్మల్ని ఎప్పుడైతే తాతయ్య, నానమ్మ అని పిలిచావో అప్పుడే నువ్వు ఈ ఇంటి మనిషివయ్యావు. మా ఇంటి మనిషికి ఈ ఇంటి కోడలు నగలు మీ తాతయ్య నీకు ప్రేమతో ఇస్తున్నారు. కాదనకుండా తీసుకోమ్మా. ఈరోజు నీ నగలు నాకిస్తూ ఉంటే ఇంకా సంతోషంగా ఉంది. నేనే మీ మనవరాల్ని తాతయ్య అని గట్టిగా చెప్పాలనుంది. కానీ ఏ కారణంతో నేను మౌనంగా ఉన్నానో మీకు తెలుసు కదా. అమ్మ సీత, ఇది నా మనవరాలకే ఇస్తున్నాను. ఈ నిజం ఇప్పుడు చెప్పకపోయినా ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది. మీరెంత మారిపోయారండి. ఒకప్పుడు ఇదే వర్ష మీద ఎంతో కోపం చూపించేవారు. కాని మీ ప్రాణాల్ని కాపాడింది అన్న ఒకే ఒక్క కారణంతో తనని మీ ప్రాణంగా మార్చేసుకున్నారు. మీ మనవరాలి మీద మీరు చూపిస్తున్న ప్రేమకి నాకు చాలా సంతోషంగా ఉంది. తీసుకోమ్మా. చల్లగా ఉండమ్మా.
మంచి వాళ్ళని ముందు అపార్థం చేసుకుంటామనడానికి అప్పుడు సీత, ఇప్పుడు నువ్వు నిదర్శనం. సీతను కూడా ముందు ఇలాగే తప్పు పట్టాను. తర్వాత సీత గొప్పతనం తెలుసుకున్నాము. అలాగే ముందు నీ మీద కూడా కోపం పెంచుకున్నాను. తర్వాత నీ గొప్ప మనసేంటో తెలుసుకున్నాను. ఎప్పటికీ నాతోనే ఉండమ్మా, మా దగ్గరే ఉండు. సుష్మా, నీకు వంట చేత కదని నాకు తెలుసు. అనవసరంగా ఎందుకలా చేతులవి కోసుకుంటావు? నాకు రాకపోయినా నీ గురించి నేర్చుకోవాలి కదా గోపి. నేనిక్కడే ఉండాలి అంటే నీకు నచ్చినట్టుగా ఉండాలి. నీకు నచ్చిన వంట వండి పెట్టాలి. అందుకే ప్రయత్నిస్తున్నాను. నాకు నచ్చినట్టుండు చాలు. అంతేకాని నా గురించి వంట చేసే ప్రయత్నంలో ఇలా కాళ్ళు చేతులు కోసుకోకు. ఈ రోజుకు నువ్వు రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం లంచ్ ఏంటన్నది నేను ఏర్పాటు చేస్తాను. పర్లేదు గోపి, నేను చేస్తానులే. చెప్పాను కదా, నేను ఏర్పాటు చేస్తాను. ఇక నువ్వేం చేయకు. మట్టిని నమ్ముకొని బ్రతికిన వాణ్ణి, వ్యవసాయాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతికిన వాణ్ణి, అందరి మంచి కోసం ఆలోచించేవాణ్ణి. నేనక్కడ ఆశ్రమం పెట్టింది అది నా స్వార్థం కోసం కాదు, ఎంతో మందికి నీడనివ్వాలని మంచి ఉద్దేశంతో పెట్టిన ఆశ్రమం అది. నువ్వక్కడ కోట్లు విలువ చేసే స్థలం కోసం చూస్తున్నావు, కానీ నేను అక్కడ ఆశ్రయం పొందుతున్న మనుషుల కోసం చూస్తున్నాను. అదే నీకు నాకు ఉన్న తేడా. నా వాళ్ళ జోలికొస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అన్యాయానికి తల వంచే ప్రసక్తే లేదు. ముందు అది తెలుసుకో. కబ్జా చేసిన స్థలం మీద నీకే అంత మమకారం ఉంటే సొంత స్థలాన్ని నేనెలా వదులుకుంటాను? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. అన్యాయంగా మా స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నాం. నీ అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేయాలని చూస్తున్నాం. కానీ అది నీ తరం కాదు. ఇది చెప్పడానికి వచ్చాను. చూడు సూర్యం, నువ్వు చెప్పే నీతులు వినడానికి చాలా బాగుంటాయి, కానీ బలము బలగం ఉన్న నేను మాత్రమే అనుకున్నది సాధిస్తాను. నువ్వు నన్నేమీ చేయలేవని తెలుసుకో. అనవసరంగా వచ్చి మాట్లాడి నా టైం వేస్ట్ చేసి నాకు మరింత కోపం తెప్పించుకో. ఏ సెక్యూరిటీ, ఇతను బయటికి గంటేయండి. దాసు, నువ్వు తప్పు చేస్తున్నావు. తీసుకెళ్ళండి. కానీ తప్పు చేస్తున్నావు దాసు.
దాసు, నువ్వు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ స్వార్థం కోసం చేస్తున్నావని మాత్రం నాకు అర్థమైంది. న్యాయం మీద అన్యాయం గెలిచినట్టు చరిత్రలో లేదు, భవిష్యత్తులో రాదు. తప్పు నా వైపు లేదు కాబట్టి నన్ను ఓడించడం నీ తరం కాదు. ఆశ్రమాన్ని కదపడం నీ వల్ల కాదు. నేను పేదరికంలోనే పుట్టాను, కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ అదృష్టం నాకు లేదు అనుకున్నప్పుడు మీ గురించి నాకు తెలిసింది. మీరు స్థాపించిన విద్యా ట్రస్ట్లోనే నేను ఉన్నత చదువులు చదువుకున్నాను. చదువుకోవాలనే సంకల్పం ఉన్నవారికి ఎంత చదువైనా చెప్పించడానికి, ఎంత ఖర్చైనా అది మీరు భరించడానికి ఆ స్కూల్కి మీరు కొన్ని కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. దానివల్ల ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు నిండిందని తెలిసిన మరుక్షణాన మీరు మాలాంటి వారికి దైవంలా కనిపించారు. అందుకే మిమ్మల్ని నేను నాన్న అని పిలుచుకుంటున్నాను. మాలాంటి వాళ్ళ గురించే మీరు ఎంత ఆలోచించారు అంటే నిజంగా మీ కడుపున పుట్టిన పిల్లల గురించి మీరు ఎంత గొప్పగా ఆలోచించుంటారు. వాళ్ళిప్పుడు ఎంతో ఉన్నతంగా ఉంటుంటారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే మీ పిల్లల్ని కలుసుకోవాలని, మీ గురించి వాళ్ళకి చెప్పాలని, మీ దయతో నేను ఈ స్థానంలో ఉన్నానని, వాళ్లతో ఈ విషయాలు ఎప్పటికైనా పంచుకోవాలని నాకు ఉంది. కానీ నాకు ఊహ తెలిసేసరికే మీరీ లోకంలో లేరు అన్న నిజం స్కూల్ ప్రిన్సిపల్ గారు చెప్పారు. కనీసం మిమ్మల్ని చూడలేకపోయినా ఏదో ఒకరోజు మీ పిల్లల్ని చూసే అదృష్టం నాకు కల్పించమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. నేను నేర్చుకున్న విద్యకి, నేనున్న ఈ స్థాయికి, ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ హోదాకి మీరే కారణం. మీ దయే కారణం. మీరు వెలిగించిన జ్యోతి ఇది. ఎప్పుడూ మంచివైపే ఉంటానని, మంచి పనులే చేస్తానని, అన్యాయానికి కొమ్ము కాయను అని మరొక్కసారి మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. సుష్మా, 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 నీ చేతికి దెబ్బ తగిలిందని గోపి నాకు చెప్పాడు. ఎలా ఉంది? ఏ ప్రాణం పోయిందనుకున్నావా? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నా తమ్ముడి భార్యవి, నువ్వు మా ఇంటి మనిషివి. నీకేదైనా చిన్న ఇబ్బంది కలిగింది అంటే అది మా అందరికీ బాధగా ఉంటుంది కదా. చెప్పాను కదా, బాధపడిపోయే అంతగా ఏమీ కాలేదు అని. మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? సుష్మా, నేనెలా మాట్లాడినా అది నీకు ఇబ్బందిగానే అనిపించొచ్చు, కానీ అభిమానాన్ని మాత్రం అవమానించేలా మాట్లాడకూడదమ్మా. ఇంతకీ ఇప్పుడెందుకొచ్చావు చెప్పు. అదే, నువ్వు వంట చేయలేక ఇబ్బంది పడుతున్నావు, ఇంటికి వెళ్ళి సుష్మాకు సాయం చేయని గోపి నాతో చెప్పాడమ్మా. మళ్ళీ ఇక్కడికొచ్చి నీకు సాయం చేస్తూ నీతో వంట చేయించడం ఎందుకని మీ ఇద్దరికీ ఇష్టమైనవి నేనే దగ్గరుండి వండి తీసుకొచ్చాను. గోపి కూడా భోజనానికి వస్తానని చెప్పాడు కదా, వాడికి ఇష్టమైన వంకాయ కూర చేసుకుని తీసుకుని వచ్చాను. వాడు వచ్చాక తింటాడులే. ముందు నీకు భోజనం పెడతాను, నువ్వు తిను. సుష్మా, ఏంటి పని? ఇంకా ఎందుకు నటిస్తున్నావు? మేం బాగుండాలని నువ్వు కోరుకోవటం లేదా? మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు సుష్మా? నేను
మీ జీవితంలోకి రావడం ఏంటి? కాకపోతే మరి ఇంకేంటి? కూరగాయలు కోస్తుంటే ఆ మాత్రం చెయ్యి తెగదా? ఎప్పుడు నీకు చెయ్యి తెగలేదా? అంత మాత్రాన నువ్వు వండటం మానేసావా? ఈరోజు గోపి వద్దన్నాడు కాబట్టి నేను వంట చెయ్యలేదు. నా గోపి కోసం నేను చూసుకుంటాను. మధ్యలో నీ బోడి పెత్తనమేంటి? సీత, అదేంటి సీత, నేను నిన్ను పిలిచిన పని ఇంకా పూర్తవలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? వంశీ, ఈ తాలిని సీత మెడలో వేయి. ఏం మాట్లాడుతున్నారండి? వంశీ నా మెడలో తాళి వేయడం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా? కూల్ సీత, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను తాళి వెయ్యు అన్నాను, కట్టు అని చెప్పలేదు. రెండిటికి పెద్ద తేడా లేదు కళ్యాణ్. తాళి అనేది జీవితాంతం తోడుగా ఉండే మనిషి చేతులతో కట్టాలి. అంటే నువ్వు కట్టాలి. మీరిద్దరూ సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతారనుకుంటాను. కాలం మారింది వంశీ. ఇంకా ఆ పాతకాలపు సెంటిమెంట్లతోనే ఉంటే ఎలా? కాలం మారొచ్చంటే కానీ పద్ధతులు మారకూడదు. సంవత్సరాలు గడిచిపోవచ్చు కానీ జీవితాల్లోకి మార్పులు రాకూడదు. తాళి అనేది ఇద్దరు మనుషుల్ని కలిపి రెండు జీవితాల్ని ఒకటి చేసేది. అది ఇప్పుడే కాదండి, ఇంకో 1000 ఏళ్ల తర్వాత అయినా సరే దాని పవిత్రత అలాగే ఉంటుంది. ఆ బంధం అలాగే నిలబడుతుంది. నీ మాట నేను ఒప్పుకుంటాను సీత, కానీ మనం షాప్లో ఒక నగ కొనుక్కునేటప్పుడు మెళ్ళో వేసి చెక్ చేసుకుంటాం. అది మనకి బాగుందా లేదా అని చెక్ చేసుకుని మరీ కొనుక్కుంటాం. ఒక్కోసారి కంటికి నచ్చింది మెళ్ళో వేసుకున్నాక నచ్చదు. అప్పుడు ఆ నగ తీసి పక్కన పెట్టేస్తాం. టెస్ట్ చేసుకోకుండా మనం ఏది కొనం కదా. ఇది అంతే. నువ్వు చెప్తుంది నగల విషయంలో కళ్యాణ్, మేం మాట్లాడుతుంది తాళి విషయంలో. నగ అలంకరణ కోసం ఉంటుంది, తాళి జీవితాన్ని కలపడానికి ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసు వంశీ. అందుకే నేను ఎంతగానే అభిమానించే సీతమెడలో ఈ తాళి ఎంత అందంగా ఉంటుందో ముందే చూడాలని నాకనిపించింది. అందుకే నువ్వొకసారి తన మెడ దగ్గర పెట్టు. అది ఎలా ఉందో నా కళ్ళతో నేను మనసారా చూసుకుంటాను. వంశీ, నేను చెప్తున్నప్పుడు నువ్వంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను మెడ దగ్గర తాళిని పెట్టమన్నాను, తాళిని కట్టమనలేదు. కడితే జీవితం అవుతుంది, పెడితే ఎలా ఉంటుందో చూసుకోవడం అవుతుంది. పెట్టు. తీసుకో వంశీ. వంశీ,
ఒక్క నిమిషం ఆగవా? చూసావా వంశీ, ఆ తాళి సీత మెడలో ఎంత బాగుందో. నీ సెలక్షన్ సూపర్ అని నేనెప్పుడో చెప్పాను కదా. చూడు సీత, నీ మెడకే అందం వచ్చింది. సీత, వంశీ సెలక్షన్ చాలా బాగుంది కదా. నువ్వేమంటావు? అన్ని మాటలు మీరే చెప్తున్నారు కదా, ఇంకా మేం మాట్లాడడానికి ఏముంది? అలా అని చెప్పి నువ్వు తప్పించుకోలేవు సీత. నేనొక మాట చెప్పనా? వంశీ నాకన్నా ముందు నీకు పరిచయం అయ్యుంటే ఖచ్చితంగా మీరిద్దరూ ప్రేమించుకునేవాళ్ళు. వంశీకి నీతో పెళ్లి జరిగేది. ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఏం చేస్తే నీకు బాగుంటుందో, నీ జీవితం ఎలా ఉండాలో, ఇలా ప్రతిదీ వంశీకి తెలుసు. వంశీకి ఎలాంటి కష్టం రాకుండా ఎలా చూసుకోవాలో నీకు తెలుసు. ఇద్దరూ ఒకరి కష్టాలు ఒకరు అంతలా గౌరవించుకున్నారు కాబట్టే నేను చెప్తున్నాను. నాకన్నా ముందు మీకు పరిచయం ఉండుంటే ఖచ్చితంగా మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని నేనంటాను. తప్పు కాదనుకుంటాను. నేను జస్ట్ జోక్ చేశాను. జోక్ ఎలా ఉంది? బాగుంది కదా? జోక్ అనేది నవ్వొచ్చేలా ఉంటే సరిపోతుంది కళ్యాణ్, కానీ జీవితాన్ని నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు తెలుసు, నేను మాట్లాడే ప్రతి మాట మీ మనసుని రంపంతో కోసినట్టు అవుతుందని. కానీ బయటపడకుండా గుండెల్లోని బాధని, కొండంత దుఃఖాన్ని కళ్ళ వెనకాల కన్నీటి రూపంలో దాచుకొని ఎంత గొప్పగా నటిస్తున్నారో చూస్తాను. ఎన్నాళ్ళు నటిస్తారో నేను చూస్తాను. ఇక్కడ ఎంతో మంది చదువుకున్నారు. వాళ్లలో చాలా మందికి దేవరాజు గారి దయవల్లే నేను చదువు చెప్పాను. కానీ ఆయన్ని ఇంతలా గుర్తుపెట్టుకున్నది మీరే మేడం. నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జీవితాన్నిచ్చిన దైవం దేవరాజు గారు. నేను నేర్చుకున్న ప్రతి అక్షరానికి
నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయికి ఈ మహానుభావుడే కారణం. ఆయనే గనక లేకపోతే నా బతుకు మరోలా ఉండేది. ఏ అడుక్కు తినేదానిలాగానో లేదంటే ఏ చిన్న బట్టల షాపులోనో నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు విద్య నేర్పిన దైవం మీరైతే ఆ విద్య నాకు అందించేలాగా చేసిన దైవం దేవరాజ్ గారు. అందుకే ఆయన్ని నేను తండ్రిలా చూసుకుంటున్నాను. చాలా బాగుంది మేడం. మీరు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. శత్రువులనైనా క్షమించొచ్చు, కానీ చేసిన మేలుని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు సహాయం చేసిన వ్యక్తుల గురించి ఈ జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఊపిరున్నంతకాలం వారికి కృతజ్ఞతగానే ఉంటాను. వస్తాను మేడం. సూర్యం, నీ ఆశ్రమానికి నోటీసులు వచ్చాయి అంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఆనందించేది నేనే. అన్నయ్యకి ఈ మధ్య నీ మీద అభిమానం పెరిగింది అన్న అనుమానం నాకొచ్చింది. అది నిజమో కాదో ఎలా తెలుసుకోవాలో కూడా నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు దీన్నే ఆయుధంగా మలుచుకుని తెలుసుకుంటాను. అన్నయ్య, ఈరోజు న్యూస్ పేపర్ చదివారా? లేదమ్మా. ఏమైనా ముఖ్యమైన న్యూస్ పడిందా? ప్రపంచానికి ముఖ్యం కాకపోవచ్చు, కానీ మనకు మాత్రం చాలా ఆనందాన్నిచ్చే న్యూస్ అన్నయ్య. ఇన్ని రోజులు బయటికి ఒకలా నటిస్తూ లోపల ఇంకోలా కుట్రలు చేస్తున్న ఆ సూర్య నిజస్వరూపం ఈరోజు పేపర్ సాక్షిగా బయటకొచ్చింది. ఎవరి గురించో మనకెందుకమ్మా, వదిలే. అలా ఎలా వదిలేస్తామన్నయ్యా? మీరు తనని ఎంతగా అభిమానించారో నాకు తెలుసు. అలాగే ఆ సూర్యం మిమ్మల్ని ఎంతలా అవమానించాడో కూడా నాకు తెలుసు. మీరు బాధపడిన ప్రతిసారి మా అన్నయ్యని ఇంతలా బాధ పెడుతున్న ఈ మనిషిని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడా అని నేను ఎంతో బాధపడేదాన్ని. కానీ ఇన్ని రోజులకు పాపం పండింది. ఆ సూర్య నిజస్వరూపం బయటపడింది. ఏం బయటపడింది? నిజమన్నయ్యా, గొప్ప త్యాగశీలిగా ఒక ఆశ్రమాన్ని పెట్టాను, అందర్నీ ఆదుకుంటున్నాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, నడిచే దైవ స్వరూపాన్ని అని అందరితో భజనలు చేయించుకుంటాడు కదా. కాని ఆ ఆశ్రమం వెనకాతల పెద్ద కుట్ర ఉందన్నయ్యా. కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశాడు. ఆయన గారి పాత స్నేహితుడు ఒక రౌడీ షీటర్ దేవరాజ్ అని ఉండేవాడు కదా. మహి, దేవరాజు ముందు రౌడీ ఏమో కానీ తర్వాత మారాడు కదా. ఇప్పుడు అతను లేడు కదా. లేని వాళ్ళ గురించి ఇలా రౌడీ అని చెప్పడం మంచిది కాదు. ఎంత అమాయకులన్నయ్యా మీరు. వాళ్ల విషయంలో మీరు ఇంకా ఇలా మంచిగానే ఆలోచిస్తున్నారా? వాళ్ళు మారినట్టుగా నటించారు, ప్రపంచాన్ని నమ్మించారు. కోట్లు విలువ చేసే స్థలాన్ని కొట్టేయడానికే అలా ముసుగేసుకున్నారన్నయ్యా. పెద్దవాళ్లకి 4 ఎంగిలి మెతుకులు రాల్చి పెద్ద మనుషులుగా నటించి గద్దల్లాగా భూములను తన్నుకుపోయారు. ఇప్పుడు ఆశ్రమం ఉన్న స్థలం కోట్ల విలువ చేసే స్థలం అని అందరికీ తెలుసు కదా. ఇదే ముందు చూపుతోనే ఆ స్థలాన్ని ఆ దేవరాజు ఎప్పుడో కబ్జా చేశాడు. కాదు, ఈ సూర్యమే కబ్జా చేయించుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట ఎప్పుడూ బయటికి రాలేదే.
అదే కదా అన్నయ్య కాలానుకున్న మహిమ. కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి అనుకుంటారు, కానీ ఏది కాలంలో కలిసిపోదు. గతం పాపం ఇప్పుడు చూపించింది. అది కబ్జా చేశారని ఎమ్మెల్యే దాసు కేసు పెట్టాడు. అందుకే సూర్యంకు నోటీసులు కూడా ఇచ్చారంట. ఇప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంట. దాసు స్థలాన్ని చాలా తెలివిగా వీళ్ల సొంతం చేసుకుని ఎవ్వరూ ముట్టుకోకుండా అక్కడ ఆశ్రమాన్ని పెట్టి కోట్లు విలువ చేసే స్థలాన్ని ఎంతో తెలివిగా కొట్టేశాడు. అన్నయ్య, ఎన్ని రోజులు సూర్యం వ్యాపారంలోనే కష్టపడి ఎదిగాడు అనుకున్నాను. కానీ ఎదుటి వాళ్ల కష్టాన్ని దోచుకుని ఎదిగాడని ఇదిగో ఈ న్యూస్ పేపర్లో వచ్చి పెద్ద న్యూస్ రుజువు చేస్తోంది. ఈ న్యూస్ చూడండి అన్నయ్య. అమ్మా, వస్తున్నా. ఏంటమ్మా? అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అక్క, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటంజీ? అదే అక్క, ఆ సూర్యం తాత ఆశ్రమం కబ్జా చేసిన భూమిలో ఉందంట. అది ఎమ్మెల్యే దాసుదంట. సూర్యం తాతయ్యకి దేవరాజ్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. వాడు పెద్ద గూండా అంట. వాడు ఆ స్థలాన్ని కబ్జా చేశాడంట. తర్వాత తాతయ్య ఆ స్థలంలో ఆశ్రమం కట్టారని ఇప్పుడు దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అది ఏమవుతుందో అని అందరూ భయపడుతున్నారు. సూర్యం గారు అలాంటి మనిషి కాదు. ఆయనకున్నది ఎదుటి వాళ్ళకి పెట్టే వ్యక్తే కాని ఇంకొకరి సొమ్ము మీద ఆశపడే మనిషి కాదు. అలాంటి ఆయన ఇలా ఎందుకు చేస్తారు? ఎంతో మందికి ఆశ్రయం ఇస్తున్నా ఆశ్రమం విషయంలో ఇలా జరగడమేంటి? తాత ఏంటో మనకు తెలుసు కదమ్మా. ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నేనిప్పుడే తాతయ్య కాల్ చేస్తాను. వద్దక్క, ఆయన చాలా టెన్షన్లో ఉండుంటారు. నువ్వు ఇప్పుడు ఇలా అడిగావనుకో ఎలా తీసుకుంటారో తెలీదు. అవునమ్మా, మంచివాళ్ల మీద నిందపడితే తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ఫోన్ చేసి అడిగితే అదందరికీ తెలిసిపోయిందని ఆయన మరింత బాధపడతారేమో రాణి. నిజమేనమ్మా, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎలా ఉంటాం? సూర్యం గారిని కాదు, ఆయన పక్కనుండే ఎవరినడిగినా జరిగిందేంటో చెప్తారు కదా. అవునమ్మా, నేను బాలాజీ గారికి ఫోన్ చేస్తాను. సీతా, సీతా.